స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అడవితిల్లి అందాలు చూడు, జాలువారే జలపాతాలు చూడు అన్న చందంగా నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి జలపాతాలు సంతరించుకున్నాయి. ప్రధానంగా అడవి ప్రాంతంలో ఉంది ఈ జలపాతం. ఎక్కడ ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో జలపాతానికి అందాలు సంతరించుకున్నాయి. భారీ ఎత్తున ఇక్కడికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూడొచ్చు. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు కేంద్రానికి సమీపంలో సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది సిర్నాపల్లి సంస్థాన్. ఇది సిర్నాపల్లి సంస్థాన్కు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆ వయ్యారాలు ఒలకబోస్తూ అందాలను తిలగించేందుకు ఇక్కడికి ప్రాంతానికి చాలా మంది పర్యాటకులు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదైతే నిజామాబాద్ జిల్లా సంస్థాన్ సిర్నాపల్లి జలపాతం. ఇది సంస్థాన్ సిర్నాపల్లి జలపాతానికి నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్, కామారెడ్డి, అదేవిధంగా జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి ఇక్కడికి పర్యాటకులు వస్తున్న పరిస్థితి ప్రధానంగా చూసుకోవచ్చు. ఎంతో పేరుగాంచింది సిర్నాపల్లి సంస్థాన్. సిర్నాపల్లి సంస్థానానికి పేరు ప్రఖ్యాతులు. ఆనాడు శీలం జానకిబాయి ఈ ప్రాంతాన్ని ఏలిందనే చరిత్ర కూడా చెప్తుంది. అదే కోణంలో కూడా దీనికి అంతటికి సంబంధించి ఈ జాలువారే జలపాతాలు ఎంతో ప్రజలను తిలకించే దిశగా, ఆహ్లాదపరిచే దిశగా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. పూర్తిగా అటవీ ప్రాంతంలో ఆ కొండల్లో అనే చందంగా ఏదైతే పాటలు ఉన్నాయో ఆ పాటలను కల్పించే విధంగా ఈ ప్రాంతంలో జలపాతాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఈ జలపాతానికి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి స్నానాన్ని, జలపాతాల నీటితో స్నానం ఆచరిస్తున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు, పిల్లలందరూ కూడా కేరింతలు కొడుతూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలోని సంస్థాన్ సిర్నాపల్లి సంస్థానం అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు. నిజామాబాద్ నగరంతో పాటు ఇందల్వాయి, అదేవిధంగా సిర్నాపల్లి తదితర ప్రాంతాలని ఏలిన దొరసాని సిర్నాపల్లి దొరసాని పేరు ప్రఖ్యాతలున్నాయి. నిజాం కాలంలో ఎంతో పేరుగాంచింది. దానికంటే ముందు బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ పరిపాలన, నిజాం కాలంలో పరిపాలన సాగింది. అప్పుడే వారి ఏదైతే సిర్నాపల్లి సంస్థానాన్ని ఏలిన ప్రజల కోసము, ఏదైతే వారికి ఉన్న అధికార యంత్రాంగము, అధికార బలం కోసము ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో పనుల నిమిత్తము అలసి సొలసిపోయినప్పుడు ఆహ్లాదంగా, ఉల్లాసంగా ఉండే విధంగా ఆ చెరువు అలుగునైతే ఆ కాలంలో నిర్మించారు. ఆ కాలంలో నిర్మించిన చెరువు అలుగును 1972 జూలైలో ఆనాటి మంత్రి అర్గుల్ రాజారాం ఏదైతే జౌలి, అదేవిధంగా కోఆపరేటివ్ శాఖ మంత్రిగా ఆ రోజుల్లో ఉన్నారు. ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టును అయితే ప్రారంభించిన పరిస్థితి శిలాఫలకం ద్వారా తెలుస్తుంది. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే ఈ శిలాఫలకం ద్వారా ఈ అందాలు సంతరించుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిస్తే ఈ సిర్నాపల్లి చెరువుకు జలపాతంని సంతరించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడికి పిల్ల జల్లలతో పాటు పెద్దలు కూడా చాలా మంది వస్తున్న పరిస్థితి. గర్భిణీలు కూడా ఇక్కడ ఆహ్లాదంగా నీటిలో ఆడుతూ పాడుతూ పిల్లలతో, భార్య భర్తలతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉల్లాసంగా స్నానం ఆచరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ జాలువారే అందాలు, అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం ఎందరికీ ఉల్లాసాన్ని ఇస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి సిర్నాపల్లి అడవి ప్రాంతంలో సిర్నాపల్లి గ్రామం నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సిర్నాపల్లి చెరువు. ఇది సంస్థాన్ సిర్నాపల్లి అంటే ఎంతో పేరుగాంచింది కాబట్టి అక్కడ నుండి ఇక్కడి వరకు రావాలంటే సుమారు 2 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అక్కడికి అందరూ కూడా చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా అందరూ ఇక్కడికి వచ్చి జలపాతాలని తిలకిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. అదింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.